హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. రీసెంట్ గా చేసిన దేవరా చాట్ జీపీటీ స్టోరీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ ని బూస్ట్ గా తీసుకుని ఓజీ స్టోరీ అయితే చాట్ జీపీటీతో ట్రై చేశా. ఓజీ టీం నుంచి ఎక్కువగా కంటెంట్ ఏమి రిలీజ్ కాకపోవడంతో మేమే కొన్ని పాయింట్స్ ఇలా ఉండొచ్చు అనుకుని ఇచ్చాం. చాలా వర్షన్స్ ట్రై చేసిన తర్వాత ఒక మంచి స్టోరీ అయితే వచ్చింది. ముందే చెప్తున్నా, ఇది ఒరిజినల్ స్టోరీ అయితే కాదు. చాట్ జీపీటీ హెల్ప్ తో క్రియేట్ చేసిన ఒక ఇమాజినేషన్ స్టోరీ అయితే చాలా పెద్ద స్కేల్లో వచ్చింది. పూర్తిగా అప్లోడ్ చేద్దామంటే లాంగ్ వీడియో అయిపోతుంది, లేదని తగ్గిద్దామని చూస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. సో సమ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ నరేట్ చేసి వీడియో చేస్తున్నాం. దీనికి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో డిపెండ్ అవుతాయి. మీకు నచ్చితే ఓకే, లేదంటే వద్దు. ఎందుకంటే మీకు నచ్చనివి అప్లోడ్ చేసి మీరు చూడండి అని మీ మీద రుద్దలేను. అఫ్ కోర్స్ మీకు ఇష్టం ఉంటేనే చూస్తారనుకోండి. హోప్ మీకు నచ్చుతాదని అనుకుంటున్నా. ఇంకా లాగ్ వద్దు, వీడియో స్టార్ట్ చేద్దాం. ఏపీలో ఒక మారుమూల గ్రామం. మారుమూల అంటే అక్కడ ఇంకా మొబైల్ ఫోన్స్ ఉన్నా కూడా వాటి వాడకం చాలా తక్కువ. అంటే ఇంకా రేడియోల దగ్గర ఆగిపోయిన జనాలు ఉంటారు అక్కడ. ఆ ఊరి గురించి తెలుసుకున్న ఒక యూట్యూబర్ శివ ఇంకా ఇలాంటి ఊర్లు ఉన్నాయి అని, వాటి మీద ఒక వ్లాగ్ చేసి యూట్యూబ్ లో పెడితే కొత్తగా ఉంటదని ఆ ఊర్లోకి వెళ్లి అక్కడంతా ఆ ఊరిలో ఉన్న అందాలని అన్నిటిని షూట్ చేసుకుని వచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. మార్నింగ్ లేచి ఆ వీడియో స్టేటస్ చూస్తాడు. అది చూసిన శివ ఒక్కసారిగా నమ్మలేని ఆశ్చర్యంతో, పట్టలేని సంతోషంతో అలా ఉండిపోతాడు. ఎందుకంటే ఆ వీడియోకి ఎప్పుడు రానంత రీచ్ వచ్చి ఉంటది. షాప్ నుంచి బయటకు వచ్చిన శివ అసలు ఈ వీడియోలో అంతలా ఏముందని చూస్తాడు. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగానే ఉంటది, కానీ ఒక్క చోట మధ్యలో ఒక్క 4 seconds మాత్రం గ్రాఫ్ అలా పైకి ఉంటది. అంటే ఎక్కువ మంది రిపీటెడ్ గా ఆ 4 seconds చూసారని అర్థం. ఆ 4 seconds లో ఏముందని చూస్తే ఒక వ్యక్తి, ఒక మామూలు పల్లెటూరు మనిషి అలా బైక్ మీద పోతూ అనుకోకుండా ఆ వీడియోలో ఉంటాడు. ఇక్కడ ఏముందని ఇంతమంది చూసారనుకుంటూ ఒక్కసారి కామెంట్స్ ఓపెన్ చేస్తాడు. అక్కడ 2 letters మాత్రమే కామెంట్ సెక్షన్ రూల్ చేస్తుంటాయి. ఆ 2 letters. ఆ కామెంట్స్ అలా చూస్తూ పోతే ఫైర్ స్టార్మ్ ఈస్ అలైవ్ అని కొన్ని కొత్త కామెంట్స్ ఉన్నాయి. ఆ 4 seconds క్లిప్ ఇండియానే కాదు, ఎంటైర్ వరల్డ్ ని ఒక్కసారిగా తగిలించింది. అతని గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవడం మొదలు పెట్టారు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఆనందపడుతుంటే ఎక్కువ మంది భయంతో వణికిపోతున్నారు. పాలిస్తున్న పొలిటీషియన్స్ నుంచి హింసిస్తున్న మాఫియా దాకా చిన్నోడు పెద్దోడు అని తేడా లేకుండా తప్పుడు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి చావు భయం మొదలయ్యింది. ఒక్కసారిగా చెడు పనులన్నీ ఆగిపోయి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొరపాటున 4 seconds క్లిప్ వల్ల, అది కూడా ఒక పల్లెటూరు మనిషిని చూసి ఇంత జరిగిందని షాక్ అయిపోతాడు శివ. అసలు అతను ఎవడు, అతను ఏం చేశాడు, అతని కథ ఏంటి? ఇవి తెలుసుకోవడం మొదలు పెడతాడు యూట్యూబర్ శివ. తిరిగి మళ్ళీ ఆ ఊరికి వెళ్తాడు శివ. నేరుగా అతన్ని అడగదామంటే భయం వేసి ఇంకా ఊరిలో ఓజీ గురించి అడగడం స్టార్ట్ చేశాడు. అక్కడే ఉన్న ఒక తాతకి ఆ క్లిప్ చూపించి అడుగుతాడు. అప్పుడు ఆ తాత, వీరా, మాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ ఊరిలో అన్నిటి గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి. ఈ ఊరికి అతను సర్పంచ్ కాదు, పెద్ద మనిషి కాదు, కానీ సాయం అంటే ముందుంటాడు, సమస్య అంటే తీరేదాకా తోడుంటాడు. నీకేమైనా సాయం కావాలా, మా వీరా గురించి అడుగుతున్నావు అంటాడు. ఇంకా శివ ఏదో అడుగుదామని వచ్చి ఆగిపోయి, సరే కానీ నీకు ఓజీ గురించి తెలుసా అంటే, ఓజీయే కాదు తెలుసు అంటాడు. ఎలా ఉంటాడో తెలుసా అంటే, ఎలా ఉంటాడో తెలియదు, కానీ అతను చేసిన ఎన్నో కథల గురించి ఈ రేడియోలోనే చెప్తే విన్నా అంటాడు. అతను చేసింది నిజమో అబద్ధమో ఎవరో చెప్పింది నమ్మి ఎంత బిల్డప్ ఇస్తున్నారంటే, ఆ తాత అప్పుడు రాక్షసులను చంపిన దేవుడి కథలన్నీ రామాయణం మహాభారతంలోనే ఉంటాయి. మనం ఎవరో దాన్ని చూడాల, కానీ నమ్మినాం. ఇది కూడా అంతే. దేశాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుల నుంచి కాపాడిన వాడే ఈ దేవుడు ఓజీ అంటాడు. ఓజీ అంటే అని అడుగుతాడు. అది విన్న తాత నవ్వుతూ కోర మీసాలు తిప్పుతూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అంటాడు. అప్పుడే ఇంకొక పక్క నుంచి ఓజాస్ గంభీరా అని అంటాడు. ఎవరు అని చూస్తే ఇదంతా అక్కడ నుండి వింటున్న వీరా అలియాస్ ఓజాస్ గంభీరా, మన ఓజీ. ఓజీ ఎన్నో పిక్స్ ని సోషల్ మీడియాలో ఓరమాస్గా ఎడిట్ చేసి ఉంటారు. ఆ ఓజీని ఒక్కసారిగా అంత దగ్గర నుంచి చూసిన శివాకి వీరా పంచ కట్టుకుని జుబ్బ వేసుకున్న మనిషిలా కాకుండా సోషల్ మీడియాలో చూసిన ఒక ఓరమాస్ అవతారంలో కనిపిస్తాడు. ఇంకా శివ వీరాని ధైర్యం చేసి తన స్టోరీ అడుగుతాడు. నా గతాన్ని తెలుసుకుంటే నీ భవిష్యత్తుకే ప్రమాదం అంటాడు. అది విన్న శివ భయపడిపోతాడు. శివ బేసిక్ గానీ భయస్తుడు, కానీ యూట్యూబ్ అంటే ప్యాషన్ వల్ల ఇంట్లో గొడవ పడి మరీ కంటిన్యూ చేస్తాడు. కానీ ఎంత కష్టపడినా కావాల్సిన ఫలితం మాత్రం రాదు. అదంతా గుర్తు తెచ్చుకున్న శివ, మనం ఎదగాలంటే ఇదే సమయం, ప్రాణాలు పోయినా పర్వాలేదని వీరాని తన కథ చెప్పడానికి ఒప్పిస్తాడు. ఇంకా వీరా తన కథ చెప్పడం మొదలు పెడతాడు. సో ఇంతే గైస్, ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నా. ఫుల్ స్టోరీ అయితే చాలా బాగా వచ్చింది. ఎలివేషన్స్, ఎమోషన్స్, ట్విస్టర్స్ అండ్ టర్న్స్, ఇంకా కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మీకు చెప్పడానికి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. నా మెయిన్ ప్రయారిటీ నేను చేసిన వర్క్ వల్ల అవతల వాళ్ళు హ్యాపీ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాధపడకూడదు. బాధ అంటే అదే డిసప్పాయింట్ అవ్వకూడదు అని.
మీకు కానీ నచ్చితే చెప్పండి, దీని ఫుల్ స్టోరీ అప్లోడ్ చేస్తా, లేదా వద్దంటే వద్దు. ఏ విషయం అనేది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకంతే గైస్, ఈ వీడియో నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానిచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.